అసలు ఇక్కడ నువ్వు ఉన్నావా శివయ్య, లేదా ఇక్కడ మరణాలని చూసి చూసి మట్టి బొమ్మలా మారిపోయావా? ఇన్ని రోజుల నా జీవితంలో ప్రతి బంధంలో బాధల్ని మిగిల్చి నన్ను ఒంటరివాణ్ణి చేశావు. తల్లి ప్రేమను పొందలేదు, స్నేహబంధంలో స్వార్థం, ఉద్యోగంలో మోసం, ప్రేమ బంధంలో దుఃఖం, అవమానాలు, ఆకలి కేకలు, ఒంటరిగా ఏడవటం, అర్ధరాత్రి అర్ధనాదాలు, ఒంటరి నిరీక్షణలు. ఇదే కదా ఇన్ని రోజులుగా నేను జీవించిన క్షణాలు. నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ ప్రాణికి హాని చేయలేదు, ఏ దుఃఖానికి కారణమవ్వలేదు. కనీసం నా మీద జాలి లేదా? నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే, ఎందుకయ్యా నా జీవితాన్ని ఇంత కఠినంగా రాశావు? ఎవరిని అడగాలి ప్రాణమిచ్చిన నిన్ను తప్ప? ఎవరు భరించాలి ప్రాణంతో ఉన్న నేను తప్ప? నాకెందుకు శివయ్య ఇంక ఈ జీవితం? శ్మశానమే నీ నివాసమైనప్పుడు వేరే నివాసం నాకెందుకు శివయ్య? శ్మశానవాసినై నిన్ను సేవించే భాగ్యాన్ని కల్పించు శివయ్య. ఎక్కడికి వెళ్ళాడు వీడు? మళ్ళీ ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళాడో ఏంటో మరి. అమ్మా, అయ్యో, అమ్మా, ఒక చోట కుదురుగా ఉండవు కదరా. ఉండు, లోపలికి వెళ్ళి పసుపు తీసుకొస్తా. నాని, ఆగురా అన్నా, కుదురుగా ఉండు. ముద్దంటే వినకుండా బయటికి వెళ్ళిపోతాం. పడుకో కాసేపు, నేను లోపలికి వెళ్ళొస్తా. నాన్న, అమ్మా, మా లాల్ సలాం కామ్రేడ్. నమస్తే వెంకట్ గారు, కూర్చోండి. అదే సార్, మీకు చెప్పా కదా పక్కింటి అబ్బాయి అని, ఇతనే అబ్బాయి. ఓకే సార్. నీ పేరేంటి? నాగంజీ సార్. గొడవలు పడకుండా బుద్ధిగా చదువుకోవాలి. మరి చదువుకుంటావు కదా? చదువుకుంటాను సార్. ఓకే సార్. ఓకే కామ్రేడ్, వెళ్ళొస్తా మరి నేను. కొంచెం నార్మల్ మూడ్లోకి వస్తారా తమరు? మనం ఉన్న టెంపుల్లో సార్. ఓకే సరే. ఏదో స్పెషల్ అన్నావు కదా, ఆ స్పెషల్ ఏంటో ఇప్పుడైనా చెప్తావా? సరిగా 10 years బ్యాక్ ఇదే రోజు నేను నిన్ను ఫస్ట్ టైం చూశాను. 10 years బ్యాకా? అదేలా? మనం పరిచయం అయ్యే 6 years అవుతుంది కదా. అంటే ఇంతకు ముందు నన్ను 4 years ఫాలో చేసావా? మరి ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు? మరి నీ గురించి నాకు ఎప్పుడైనా ఏమైనా చెప్పావా? నా గురించి చెప్పడానికి ఏముంది, ఉన్నవన్నీ చెప్పేశాను కదా. చిన్నప్పుడే నన్ను కన్న తల్లిదండ్రులు చెత్త కుప్పలు పడేసి వెళ్ళారని, అటుగా వెళ్తున్న ఓ అమ్మ నాన్న కలగలిసిన అమ్మ నన్ను పెంచిందని, తర్వాత దేవుడు తనని కూడా నాకు 10 years రాగానే దూరం చేశాడని అన్నీ చెప్పేశాను కదా. ఇంకేమున్నాయి? ఆ శివుడు తన కంఠంలో హాలాహలాన్ని ఎలా దాచాడో నీ బాధలన్నీ దాచావని నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పకపోయినా నేను ఆర్ఫనేజ్ లో చేర్చిన సార్ గురించి, నీకు నీ ఫ్రెండ్స్ దూరమైన దాని గురించి, జాబ్ లో మోసపోయిన దాని గురించి నాకు అన్నీ తెలుసు. నీ లైఫ్ లో జరిగే వాటికి నువ్వు నవ్వితే నవ్వేదాన్ని, ఏడుస్తే ఏడ్చేదాన్ని తెలుసా?
మరి నేను అనాథనని, చేతకాని వాడినని, దురదృష్టవంతుడినని అన్నీ తెలిసి కూడా నీకు లవ్ చేయాలనిపించిందా? నీకు యూనివర్స్ ఇచ్చిన జీవితాన్ని చూసి కాదు నేను లవ్ చేసింది. లవ్ చేసా అంతే, దాని కారణాలేం లేవు. నీ బాధలు నాకు చెప్పు నాగంజ్, నేను ఉన్నా కదా పంచుకోవడానికి. ఎందుకు నాకేం చెప్పావు? ఈషా, మనం పెళ్లి చేసుకుందామా? కొన్ని రోజుల క్రితం మన విషయం ఇంట్లో చెప్పాను. ఓకే, ఏమన్నారు మరి? మమ్మీ నేను వద్దన్నది, డాడీ ఆ రోజు ఏమనలేదు. కానీ నెక్స్ట్ డే, ఇది నీ లైఫ్ బిడ్డ, అమ్మ కోసమో లేదా నా కోసమో నీ ఇష్టాలని వదలాల్సిన అవసరం లేదు. నేనే నీకు ఇష్టమైన లైఫ్ ఇవ్వాలి, కానీ అమ్మకు నచ్చంది నేను చేయాలని అన్నాడు. అవునా? అనాథ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసి ఈషా. నా స్వార్థం కోసం నిన్ను మీ వాళ్లకు దూరం చేసి అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథని నిన్ను చేయలేను. కానీ నన్ను అమ్మని నీ చేతిలో పెడుతున్నా. చితిలో కాలే చివరి క్షణం వరకు మనం కలిసే బ్రతుకుదాం. నువ్వు నాకు కావాలి ఈషా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంగరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ. శవమే శివము శివమే శవము సర్వం శివమయము. మీరు మోక్షాన్ని ప్రసాదించే శక్తి కలవారు కదయ్యా, నాకు చావును ప్రసాదించండి. అంత వైరాగ్యం ఎందుకు వచ్చా? మరణించారని దుఃఖిస్తున్నావా, మరణం కోసం దుఃఖిస్తున్నావా? నువ్వు మరణించాక దుఃఖించడానికి ఎవ్వరూ లేరని దుఃఖిస్తున్నావా? మరణించని జీవే లేదని మరచితివా? బ్రతికిన బ్రతుకులో మోసాలు, ద్రోహాలు, స్వార్థాలు, దుఃఖాలు, అన్యాయాలు, నిరాశ, నిస్పృహలు, కన్నీళ్లు, వీటి మధ్య బ్రతుకుకు చివరి కారణం కూడా మన ముందే కాలి బూడిదవుతుంది. ఇక బ్రతకడానికి ఏ కారణాలు లేవు స్వామి. ప్రతి మనిషి బ్రతకడానికి కారణాలు ఉంటాయి, అది సత్యమే. కానీ మనిషికి తెలిసిన కారణాలు పూర్తి కాగానే జీవితమే ముగిసినట్టు కాదు వత్సా. ఒక మనిషి పుట్టగానే వెంటనే జన్మనిచ్చిన తల్లిదండ్రులని, ఊహ తెలిసేలోపు పెంచిన తల్లిని, తర్వాత జీవితంలోకి వచ్చిన వాళ్ళందరినీ కోల్పోతుంటే ఇంకా బ్రతకాలని ఆశ ఎలా కలుగుతుంది స్వామి? ఇతరుల సంతోషాన్నే నా సంతోషంగా చూసుకున్నా తప్ప నాకంటూ ఏ సంతోషం లేదు స్వామి. కాలచక్రమున ప్రతి మనిషి ప్రేమించిన వారిని కోల్పోతాడు. పోయే ప్రాణాన్ని ఆపలేడు. చేయగలిగేది ప్రేమించడం మాత్రమే. కానీ స్వామి, ప్రతిరోజు, ప్రతి అడుగు, ప్రతి క్షణం ఒక యుద్ధంలా మారితే ఎంతని కష్టపడాలి, ఎంతని బాధపడాలి, ఎంతని భరించాలి స్వామి. దేవుడి చేత కూడా హింసకు గురైన జీవితం నాది. నా వల్ల కాదిక స్వామి. అలా అని ఏది జరిగినా జీవిత గమనాన్నైతే ఆపలేదు కదా, ఆగలేదు కదా. బాధల్ని పొందాలన్నా భరించాలన్నా అర్హత ఉండాలి వత్సా. స్వల్పకాలిక బాధలకు మరణమే సమాధానం కాదు. మీరు చెప్పిందంతా నిజమే స్వామి. కానీ నా జీవితంలో మొత్తం కోల్పోయిన వాటిని గుర్తు చేసుకుంటూ మౌనంతో నిజ జీవితాన్ని మరిచి అబద్ధపు నవ్వుతో సంతోషాన్ని చూపెడుతూ బ్రతికాను. ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో, దేనికోసం ఇంతకాలం బ్రతికాను, అసలు నా కర్తవ్యం ఏంటో అర్థం కావట్లేదు స్వామి. జీవితం మొత్తం తలకిందులుగా సాగిపోతుంది. సైక్లిక్ నేచర్ ఆఫ్ టైం. కర్మఫలము రీత్యా వెలుగు వెంట చీకటి, చీకటి వెంట వెలుగులా జీవిత గమనం కూడా అలాగే సాగును. బాధలు, కష్టనష్టాలు, ఓటములు గెలుపునకు దారి. కావున వెళ్ళి కర్తవ్యాన్ని నిర్వర్తించుము. కాలధర్మములో నీ ఆయుష్ చివరి క్షణానికి చేరిన ఎడల నువ్వు నా నిజ రూపాన్ని చూచెదవు వత్సా. నిజమైన రూపమా?
ప్రతి మనిషి భవిష్యత్తు కోసం పరిగెడుతుంటే ఆ భవిష్యత్తు మరణం కోసం పరిగెడుతుంది. కాబట్టి ఆరాటం మరణం కోసం కాకుండా పోరాడి గెలుపుని గెలుద్దాం పద. ఇట్లు మీ వెంకట్ యాదవ్.